సైనస్, ఆస్తమా, ఎలర్జీ ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా ఉండే డిసీజెస్ అన్నమాట. సో, మరి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి నేనొచ్చేసాను హోమియో కేర్ ఇంటర్నేషనల్‌కి. సో, మరి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో. డాక్టర్ గారు, చాలా మంది ఈ సీజన్‌లో ఎక్కువ ఫేస్ చేసేది అలర్జీ వస్తుంది, ఆస్తమా ఉంటుంది. సో, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. హ్మ్. అసలు వీటన్నిటికి కారణం ఏంటండి? సో, ఇప్పుడు సీజనల్ పరంగా మనకు చాలామంది చాలా ఫేస్ చేస్తున్నారు. అలర్జిక్ రైనైటిస్ అని, సైనసైటిస్ అని అండ్ అస్థమాటిక్ అటాక్స్ అని నౌడేస్ చాలా పెరుగుతున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. చిన్న పిల్లల్లో, మిడిల్ ఏజ్ గ్రూపుల్లో, ఏజ్డ్ పర్సన్స్‌లో. సో, కొంతమంది న్యూగా స్టార్ట్ అవ్వచ్చు. కొంతమంది వచ్చిన తర్వాత ట్రిగ్గరింగ్ అయ్యే కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో, వీటన్నిటికి మెయిన్‌గా రీజన్ వాళ్ళు ఇమ్యూనిటీ లో అవ్వడం. సో, ఈ వెదర్‌లో అందరం ఉంటాం మనం. బట్ కొంతమందికి దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ అలర్జీ గానీ, తుమ్ములు రావడం గానీ, దగ్గు రావడం గానీ, ఆయాసం గానీ వస్తుంది. సో, ఒకటే ఇంట్లో అదే సేమ్ ఫుడ్ అందరం తింటాం. బట్ ఆ టెండెన్సీ వాళ్ళకి ఉండడం వల్ల, వాళ్ళకి ఇమ్యూనిటీ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల, వాళ్ళకి ఆయాసం రావడం గానీ, తుమ్ములు రావడం గానీ గమనిస్తుంటాం. సో, ఈ సీజన్‌లో మనం అందరం ఉంటాం. బట్ కొంతమందికి మాత్రమే తుమ్ము రావడం, దగ్గు రావడం, హెడేక్ రావడం అని గమనిస్తుంటాం. సో, ఎప్పుడైతే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీకి గురవుతుందో, ఇలాంటి కండిషన్స్ వాళ్ళకి దే నీడ్ టు ఫేస్. సో, కొంతమందికి ఇట్ స్టార్ట్స్ విత్ స్నీజెస్. ఓన్లీ పొద్దున లేవగానే మనకు 1 ఆర్ 2 స్నీజెస్ ఆర్ కామన్. ఎందుకంటే మన బాడీ ప్రొటెక్షన్ మెకానిజం ఫారిన్ పార్టికల్స్ లోపలికి వెళ్ళొద్దు కాబట్టి. సో, 1 ఆర్ 2 స్నీజెస్ కామన్. వీళ్ళలో కంటిన్యూస్‌గా మోర్ దెన్ 10 గానీ, 15 గానీ ఈ విధంగా కంటిన్యూగా స్నీజెస్ వస్తూ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ ఇరిటేషన్. సో, ఐ ఇరిటేషన్ రావడం, దురద రావడం, ముక్కులో దురద రావడం, వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్. సో, ఇది చాలా మనకి డిస్టర్బెన్స్ చేస్తుంది. సో, మనకి ఈవెన్ ద క్యాన్సర్ లోపల ఉన్నా కూడా వీ కెన్ వర్క్ ప్రాపర్లీ నార్మల్. బట్ ఇలాంటి కేసెస్‌లో దే కాంట్ వర్క్. ఒకసారి ఎలర్జీ వచ్చిందని, ఇరిటేషన్ ఉందంటే మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతాం. సో, ఈవెన్ 5 మినిట్స్ చేసే వర్క్ కూడా మనకు హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయి పోస్ట్‌పోనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీ కాంట్ పుట్ కంప్లీట్ కాన్సంట్రేషన్ ఆన్ అవర్ వర్క్. సో, ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, మనకు బాడీలో ఆక్సిజన్ అనేది మనకు నోస్ నుంచే వెళ్తుంది. ఇలాంటి అలర్జిక్ కండిషన్‌లో ఏమవుతుంది, 100% వెళ్ళాల్సిన ఆక్సిజన్, ఏరేషన్ అనేది ఇంటర్నల్ వెళ్ళకుండా 70%, 60% వెళ్ళడం ద్వారా ఏమవుతుంది, సెకండ్ స్టేజ్ మనకు సైనస్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, చాలామంది మనం చూస్తుంటాం. అందరికి పడుకుంటే హెడేక్ తగ్గుతుంది, నాకేమో పడుకుంటే హెడేక్ పెరుగుతుందని చెప్తుంటారు. ఇది మాక్సిమం ఇన్ కేస్ ఆఫ్ సైనస్. ఎందుకంటే మనకు మొత్తం అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, డే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకు నార్మల్‌గా అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం రెస్ట్ పొజిషన్‌లో ఉంటామో అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీ స్వెల్లింగ్ అంటే ఫేస్ స్వెల్లింగ్ కావడం, హెవీనెస్ ఫీల్ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది నాసల్ బ్లాకేజ్‌తో పాటు ఏదర్ 1 సైడ్ రావచ్చు, 2 సైడ్స్ రావచ్చు. పాన్ సైనసైటిస్ అంటూ ఉంటాం. మన 4 పేర్స్ ఆఫ్ సైనసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ కండిషన్ ఇంకా మనకు చాలా వల్నరబుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దే కాంట్ వర్క్ ప్రాపర్లీ. ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్ పోస్ట్ నాసల్ డ్రిప్ అని వింటుంటారు. చాలా మంది ఇట్లా అంటూ ఉంటారు. అది సైనస్ కేసెస్లో మనకి హెడేక్తో పాటు మనకు కనిపిస్తున్న సింటమ్ ఎక్కువగా ఉంటాయి. ఎల్ఆర్టీకి వెళ్ళింది అనుకోండి, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అది బ్రాంకైటిస్ మీద టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అస్థమాటిక్ అటాక్స్లో కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తుంటాం. నథింగ్ బట్ పక్కకున్న వాళ్ళు కూడా పిల్లి కూతలు వినపడతాయి, దగ్గు వస్తుంటుంది. అది అస్థమాటిక్ అంటూ ఉంటాం. సో, ఇలాంటి కండిషన్లో చాలా మంది ఆల్రెడీ యాంటీ ఎలర్జెన్స్ వాడుతుంటారు. అది వాడుతుంటే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. సో, దే కాంట్ వర్క్. వాడకుంటేనేమో ఇబ్బంది ఉంటుంది, వాడితేనేమో మనకు నిద్ర వచ్చేస్తుంది. సో, అది లైఫ్ లాంగ్ మనకు ప్రొసీజర్ అవుతూనే ఉంటుంది. బట్ స్టిల్ బ్లాకేజ్ కానీ పెథాలజికల్ కానీ రివర్స్ కాదు. సో, మనకి చాలా మంది చూస్తుంటారు, ఏవిల్ కానీ సిట్రజిన్ కానీ వేసుకోగా నిద్ర వస్తుందని, అనేబుల్ టు వర్క్ అని కూడా మన కేసెస్ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు 1 మెడిసిన్ వాడింది, ఇప్పుడు 2, 3 మెడిసిన్స్ వాడినా కూడా నాకు ఇబ్బంది తగ్గట్లేదండి, ఐఎమ్ చేంజింగ్ ద డోసెస్, ఇవి ఇన్ని కోర్స్ వాడను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ రిలీఫ్ అంటుంటారు. సో, అలాంటి కేసెస్లో మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, సో, మన దగ్గర ఉండేది ఇమ్యూన్ బూస్టర్స్. సో, డెఫినెట్గా ఇమ్యూనిటీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ అంటే తట్టుకునే అంటే ఫైట్ బ్యాక్ మెకానిజం అనేది మన బాడీకి పెంచే ఛాన్సెస్ ఉంటాయి మెడికేషన్ వల్ల. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టిమ్యులే, అది వెదరే కావచ్చు, ఫుడ్డే కావచ్చు, స్ట్రెస్సే కావచ్చు. సో, దానికి అబ్నార్మల్ రియాక్షన్ లేకుండా మన బాడీని స్ట్రాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, స్ట్రెంథనింగ్ అవుతున్న కొద్దీ మనకు స్నీజెస్ తగ్గడం, సో ఇరిటేషన్ తగ్గిపోవడం, బ్లాకేజ్ క్లియర్ అవ్వడం, సైనస్లోకి వెళ్ళకపోవడం, ఒకవేళ సైనస్ వచ్చినా నాన్ సర్జికల్లీ సైనస్ ట్రీట్ అవ్వడం. కొంతమంది అడినాయిడ్స్ ఉంటాయి చిన్నపిల్లలకి, గురక రావడం అనేది, అది కూడా క్లియర్ అవ్వడం. నాన్ సర్జికల్ ట్రీట్ అవ్వడం, పాలిపైడల్ గ్రోత్ కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది రికవరీ అవ్వడంతో పాటు కంప్లీట్ సొల్యూషన్ల విధానంతో పాటు మనకు అస్థమాటిక్ అటాక్స్ లేకుండా కూడా వెళ్తుంది. సో, చాలామంది ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు, నాసల్ స్ప్రేస్ వాడుతూ ఉంటారు. వన్స్ స్టార్ట్ అవర్ మెడికేషన్, దాని అవసరం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఆ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే మనకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫుడ్ అండ్ ప్రికాషన్స్ కూడా ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్లో. ఇనిషియల్ మనకి ఇవి సీజనల్గా వస్తుంటాయి కాబట్టి కంపల్సరీ 2 సీజన్స్ కంపల్సరీ వాడమని చెప్తుంటాం. ఇనిషియల్ ఫస్ట్ సీజన్లో అలాంగ్ విత్ అవర్ మెడికేషన్ అలాంటి డైట్ ప్రికాషన్స్ ఉండాలి. సిట్రస్ ఫ్రూట్స్ కానీ, సిట్రస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్.
బట్ నాట్ ఫర్ అస్థమాటిక్ పీపుల్, Okay. నాట్ ఫర్ సైనసైటిస్ పీపుల్, నాట్ ఫర్ అలర్జిక్ పీపుల్. అది కొద్ది ప్రికాషన్ ఫస్ట్ ఇయర్లో కంపల్సరీ అవి రిస్ట్రిక్షన్ చెప్తాం. సో అంటే మనకి ఏం పడుతున్నాయో లేదో చూసుకొని Yes, avoid అది చేయాలి. టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. అది కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, డస్ట్ ఎక్స్పోజర్ కానీ. ఇప్పుడు ప్రొఫెషనల్లీ కొంతమంది కోల్ మైన్స్లో పనిచేస్తున్నారు, కొంతమంది బ్రిక్ మైన్స్లో పనిచేస్తూ ఉంటారు. Mm. సో అది కొద్ది ప్రికాషన్స్ తీసుకుంటూ మెడికేషన్ కనుక వాడితే ఇన్ నెక్స్ట్ ఇయర్ ఆన్ కోర్స్ ఇట్ సెల్ఫ్. సో అండ్ ఏ ఫుడ్కి అయితే వాళ్ళకి ఎలర్జీ ఉందో ఆ ఫుడ్ తిన్నా చూడండి ఎలా ఉందని చెప్తుంటాం. అది తిన్నా కూడా వాళ్ళ అటాక్స్ తగ్గుతూ ఉంటాయి. సో Okay. ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ క్రానిసిటీని బట్టి కొంతమందికి 2 yearsలో మొత్తం క్లియర్ అయిపోయి వితౌట్ ఇన్హేలర్స్ అనే కేసెస్ ఉన్నాయి. Mm. కొంతమంది 10 years హిస్టరీ, 15 years హిస్టరీ వస్తుంటారు. Mm. వాళ్ళకి 2 to 3 seasons కనుక వాడితే ఈవెన్ ద ఎలర్జింగ్ టెండెన్సీ రిమూవ్ అవడంతో పాటు Mm. ఆ పర్టికులర్ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వితౌట్ ఇన్హేలర్స్ అయిన కేసెస్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. Mm. సో వితౌట్ ఎనీ డౌట్ చిన్నపిల్లలకు కూడా మన మెడికేషన్ ఈజీగా ఇవ్వచ్చు. దే విల్ టేక్ ఈజీలీ, మనకు అలాంటి కష్టం లేకుండా ఈజీగా తీసుకుంటారు. దే విల్ గెయిన్ మోర్ బెనిఫిట్స్. Okay. ఎందుకంటే వాళ్ళ మామూలుగా ఆక్సిజన్ అనేది బాడీకి ప్రాపర్గా వస్తున్న కొద్దీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగి ఎవ్రీ మైల్ స్టోన్ విల్ బికమ్ నార్మల్ ఇన్ దేర్ పీపుల్. నాట్ ఓన్లీ చిల్డ్రన్, మిడిల్ ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో కూడా మనం వితౌట్ ఇన్హేలర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. వితౌట్ ఎనీ నాసల్ స్ప్రేస్ కానీ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ డాక్టర్ ఇప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి, సో నెక్స్ట్ వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంటారు, ఎలాంటి డిసీజెస్ ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు? ఇప్పుడు అలర్జీ ఉందనుకోండి, ఇప్పుడు అలర్జీ కేసు ఉంటే ఇట్ మే టర్న్ ఇంటూ సైనసైటిస్. సింగిల్ సైనస్ అంటే మ్యాక్సిలర్ ఒకటి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఫ్రంటల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ స్టిల్ పాన్ సైనసైటిస్ ఒక డిజీజ్ ఉంటుంది. సో 4 pairs ఆఫ్ సైనస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి బ్రెయిన్లో మనకి ఇంపాక్ట్ అయితే అక్కడ బోన్ డ్యామేజ్ అవ్వడం, ఆస్టియోమైలిటిస్ రావడం, గిడ్డినెస్ రావడం, వితౌట్ ఎనీ రీజన్ వాటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కాంప్లికేషన్స్ అయితే ఈఎన్టీ 3 మనకు కనెక్షన్ ఇంటర్ కనెక్షన్ ఉంటాయి. ఓకే. సో కిందికి వెళ్తే అస్తమా, అక్కడ టాన్సిల్స్ రావడం, అండ్ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి టాన్సిల్స్ అయితే ఇయర్ ప్రాబ్లం రావడం, ఇయర్ డ్రమ్లో హోల్ పడడం ప్రెజర్కి, అలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే కనుక అస్తమా రావడం అండ్ సిఓపిడి లాంటి కేసెస్ వెళ్ళడం, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్, అంటే ఇర్రివర్సిబుల్ చేంజెస్ వస్తాయి. సో లంగ్ ఈజ్ నథింగ్, మనకు స్పాంజ్ లైక్ టిష్యూ. సో మనకు ఇన్హలేషన్ ఎక్స్చేంజ్ అనేది సంకోచ వ్యాకోచ వల్లనే వస్తుంది. ఎప్పుడైతే ఇర్రివర్సిబుల్ చేంజెస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు మనకు దెబ్బ తగిలితే ఏ విధంగా సికాట్రీ ఫామ్ అయిపోయి ఎక్స్ట్రా స్కిన్ గ్రోత్ వస్తుందో అక్కడ కూడా మనకు లంగ్లో ఫామ్ అయిపోతుంది. అప్పుడు కంప్లీట్ సంకోచము కానీ కంప్లీట్ వ్యాకోచం కానీ లంగ్ది కాకుండా మనకు లైఫ్ లాంగ్ మెడికేషన్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్. మనకు న్యాచురల్ స్కిన్ వస్తే దెబ్బ తగిలిన తర్వాత ఇట్ కాంట్, అక్కడ కూడా రివర్సిబుల్ చేంజ్ అనుకోండి, ఆ పర్టికులర్ అర్వియోలు పని చేయకుండా అంత సివియర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ అని కాకుండా ఇది వేసుకుంటేనే తగ్గుతుంది అని కాకుండా ఎంత ఎర్లీగా అయితే కనుక మనకు వితౌట్ మెడికేషన్, వితౌట్ ఇన్హేలర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇన్హేలర్స్ వల్ల మనకు చాలా నష్టాలు కూడా ఉంటాయి. ఇన్స్టాంట్ మనకు రిలీఫ్ ఉంటుంది తప్ప ప్రాబ్లం రెక్టిఫై అనేది చేయదు. సో మనకి ఇమ్మీడియట్ బూస్టింగ్ అవుతుంది, ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అవుతుంది కాబట్టి మనకి కంప్లీట్ సొల్యూషన్ విధానంలో ఉంటుంది. అండ్ దే కెన్ ఎంజాయ్ దేర్ ఫుడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా, అంటే లిమిటెడ్, నేను కంప్లీట్గా అని కాకుండా ఫుల్ అని కాకుండా, సో దే కెన్ బ్యాలెన్స్ దేర్ లైఫ్ విత్ ఫుడ్ ఆల్సో, విత్ మెడికేషన్ లేకుండా కూడా వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు. సో అంటే హోమియో కేర్లో మనకి ఫైనల్గా అంటే ఈ కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది? పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే చాలా టైం టేకింగ్, ఇది చాలా మెల్లగా ఉంటుంది ప్రాసెస్ అని అంటూ ఉంటారు. సో మరి ఎంత టైంలో మనకి క్యూర్ అవుతుందంట? యాక్చువల్గా వెన్ దే ఆర్ కమింగ్ టు ద క్లినిక్ అనేది, ఇప్పుడు రీసెంట్గా ఫ్యూ డేస్లోనే వచ్చారనుకోండి, ఫ్యూ మంత్స్లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి లాంగ్ ఇయర్స్ తరబడిన ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ చాలామంది అన్ని విధాలుగా వాడిన తర్వాతనే 2 years తర్వాత, 3 years తర్వాత, 5 years హిస్టరీ తర్వాత వస్తూ ఉంటారు. అండ్ స్టేజెస్ వైజ్ ఆల్సో, ఇది ఓన్లీ పాలిపైడల్ గ్రోత్ వరకే ఉందా, ఉంది ఎలర్జిక్ వరకే ఉందా, పాన్ సైనసైటిస్ ఉందా, సైనస్లో 1 or 2 సైనస్ ఎఫెక్ట్ అయినాయా, అండ్ అదర్ కోమార్బిడిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి కండిషన్ బట్టి కూడా మనకి వీఆర్ గోయింగ్ టు డిసైడ్ మనకి ఐజీ లెవెల్స్ కూడా ఉంటాయి. సో ఐజీ లెవెల్స్ కూడా చాలా మందికి 1000 రైజ్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ 1000 ఒకటే రోజు పడకపోవచ్చు, బట్ ఇన్ రేంజ్లోకి రావడం, నార్మల్ రేంజ్లోకి వచ్చి కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇన్ అవర్స్ ఇట్ సెల్ఫ్, ఇన్ డేస్ ఇట్ సెల్ఫ్ దే కెన్ ఫైండ్. సో సొల్యూషన్ దానికి టైం పడుతుంది తప్ప, బట్ సిమ్టమాటిక్ రిలీఫ్ సివియారిటీ పరంగా ఇప్పుడు 100% తుమ్ములు ఉన్నాయి. సో మనకి 80%, 60%, 50%, 40% కూడా రికవర్ అవుతాయి. అట్లా అని సిటిజన్ కానీ కంప్లీట్గా తగ్గిపోయి మానే కానీ కంప్లీట్గా బోన్స్ బ్యాక్ రావడం అనేది ఉండదు. సో టెండెన్సీ రిమూవ్ చేస్తూ బూస్టప్ అవుతున్నా కొద్దీ క్రానిసిటీ తగ్గుతున్నా కొద్దీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని మంత్స్, కొంతమంది కొన్ని వీక్స్, కొంతమందికి 1 or 2 seasons కంపల్సరీ దే హ్యావ్ టు డిపెండింగ్ అపాన్ దేర్ సివియారిటీ, వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్, అలాగే దేర్ లైఫ్ స్టైల్ ప్రొసీజర్స్ ఆల్సో. ఇప్పుడు క్రానిక్ స్మోకర్స్ కూడా వస్తుంటారు, సో వాళ్ళు సైనస్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ సర్జరీ అయిపోయిందండి, అగైన్ ఐఎమ్ గెటింగ్ నాసల్ బ్లాకేజ్, కాఫ్ అండి, బ్రాంకైటిస్ వస్తుందండి. సీజన్ కూడా ఇంతకుముందు ఓన్లీ వింటర్లో వచ్చేది, ఇప్పుడు నవడేస్ ఎవ్రీ సీజన్ ఐఎమ్ గెటింగ్ అని వస్తుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పడం? సో పాయిజన్ దే ఆర్ టేకింగ్ ఇంటర్నల్లీ, సో వీ నీడ్ టు క్విట్ దట్.
సో అది అవాయిడ్ చేసి మెడికేషన్ వాడితే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సిఓపిడి అనుకోండి, రివర్సిబుల్ చేంజెస్ వస్తే మనకు సేఫెస్ట్ మెడికేషన్ కాబట్టి వాడుతూనే ఉండాలి. చాలా డ్యామేజ్డ్ పార్ట్ వీ కాన్ కరెక్ట్, బట్ మిగిలిన పార్ట్ సేఫ్గా ఉండి మిగిలిన లంగ్ అంతా హెల్దీ లంగ్ కూడా మనకు బెనిఫిట్స్ పొంది మెయింటైన్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఎంత సివియారిటీ ఉన్నప్పుడు వచ్చారు, ఎంత క్రానిసిటీ ఉన్నప్పుడు వచ్చారు, వెన్ దే ఆర్ కమింగ్ టు అస్ అన్నది ఇంపార్టెంట్. సో అంత మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా వస్తే ఫ్యూ డేస్లో ఫ్యూ మంత్స్లో రివర్స్ చేయవచ్చు. సో క్రానిసిటీ ఉన్న ఆల్రెడీ 5 years నుంచి వాడుతున్నారు, సో దట్ ఈస్ అ సొల్యూషనా కాదు కదా. ఇన్స్టాంట్ రిలీఫ్ ఇవ్వగానే అది కరెక్షన్ చేసినట్టు కాదు. సో వీ నీడ్ టు కరెక్ట్ ద పెథాలజీ, దెన్ ఓన్లీ అది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇచ్చే మెడికేషన్ ఫ్రమ్ రూట్ని కరెక్షన్ అవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ టైం. ఇట్ వోంట్ రికర్ ఆల్సో. ఆ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సేఫెస్ట్ మెడికేషన్ కాబట్టి ఎంత ఎర్లీగా వస్తే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి అంత మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సో ఈ సైనస్, ఆస్తమా, అలర్జీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన లక్షణాలు మీలో కనుక ఉంటే లేట్ చేయకుండా ఎర్లీగా వచ్చారంటే ఎర్లీగా ట్రీట్మెంట్ కూడా చేస్తారు. సో మీకు రిజల్ట్ కూడా ఎర్లీగా ఉంటుందన్నమాట. సో మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంబంధించి మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్.